ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనము ఈరోజు మన వాగ్దానం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండెను. ఎండిన చోట నీళ్లు కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానము, గొప్ప బండ నీడవలే ఉండును. యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినం ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, ఈనాడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ ప్రభు ఇచ్చే గొప్ప మాట మీరు గమనించండి. ఎండకి నీడ చాలా అవసరం. ఎండకి నీడ లేకపోతే మనిషి అలసిపోతాడు, చాలా అలసట చెందుతాడు. కానీ ఆ యొక్క నీడలో ఆ మనిషికి కాస్త ఊరట లభిస్తుందండి. అలాగనే మీరు గమనించండి, నీడను చూసినప్పుడు మనిషికి కాస్త సేద తీర్చుకోవటం ఎలా ఉంటుందో, సమస్యల్లో కష్టాల్లో ఉన్న ఈ లోకంలో ప్రతి మానవునికి క్రీస్తు అనే బండ దగ్గరికి ఎవరైతే వస్తారో ఆ బండ నీడలో వాళ్ళకు కూడా ఎంత ఊరటండి, ఎంత విలువైన కార్యము. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితంలో యేసుక్రీస్తే మనకు ఒక గొప్ప బండగా, ఆ బండలో నుంచి ఒక నీడగా ప్రభువు ఉంటానన్నాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప బండగా, ఒక నీడగా ఉండి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. అలాగనే ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ కుటుంబంలో ఒక కుమార్తె ఉంది. బాగా కష్టపడి చదువుకుంది, మంచి ప్రార్థన యుదురాలు. సండే చర్చ్కు మానేయదు, ఉపవాస ప్రార్థన మానేయదు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటుంది, బైబిల్ చదువుతుండదు. ఓ మాట చెప్పాలంటే మంచి భక్తి పరురాలండి. అలాంటి వ్యక్తి ఒకరోజు ఏం జరిగిందంటే, చదువంతా పూర్తి చేసుకున్నాక తను జాబ్కి అప్లై చేసుకుంటే ఆ జాబ్లో జరిగిన సంఘటన ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, మరి అందరికీ పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది కానీ ఈమెకు రాలే. అందరు ఎగతాళి చేశారంట. దేవుడు దేవుడు అని అన్నావు, మరి ప్రార్థనలు అన్నావు, నిజంగా నీకు ఏం జరిగింది? కనీసం పెట్టుకున్న ఉద్యోగం కూడా రాలేదని చెప్పాను. కానీ ఆమె నిరాశ చెందలేదు. అప్పుడు ఒక అలిసిపోయిన వ్యక్తికి నీడ ఎలా అవసరమో, బండ నీడకి యేసుక్రీస్తు దగ్గర మోకరించి, ప్రభువా నువ్వు నాకు నీడగా ఉన్నాగా దేవుడు కదా, నాకు సహాయం చేసే దేవుడు కదా అని చెప్పి ఆమె ఎప్పుడైతే ఆ నీడను ఆశ్రయించిందో, నిజంగా ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, వీళ్ళందరూ గొప్ప చదువులు చదివినా సరే, ఉద్యోగాలు చేస్తున్నా, దేవుడు తన పక్కన ఒక నీడగా ఉండి పక్షం నుండి చేయి చాపి ఓ పెద్ద కంపెనీలో గొప్ప జాబ్ వచ్చిందండి. వీళ్ళందరి జాబ్ కంటే పెద్ద జాబ్ అండి, వీళ్ళందరి శాలరీ కంటే పెద్ద యొక్క శాలరీ అండి. ఎంత గొప్ప అద్భుతం అండి! వారి జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా చెప్తున్నాడు, నీ కుటుంబంలో, నీ పిల్లల మధ్యన, నీ జీవితంలో ఆయన ఒక నీడగా ఉండి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో, యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీ పరిచయం ద్వారా ప్రత్యేకంగా మీకు దయనే కిరీటం దేవుడు ఇచ్చునుగాక, ఆయుష్కాలంతో నింపునుగాక. అలాగనే ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో, ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరము బ్లెస్ చేయనుగాక. అన్ని విధాలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వించునుగాక. ప్రేమగల యేసయ్య వందనాలు. ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారు, వింటున్నారు, ఎంతమంది నాయన ఈరోజు ఏకీవిస్తున్నారు, వారి మీద ఒక నీడ లాంటి, క్రీస్తు అనే బండ నీడ లాంటి ఒక గొప్ప ఊరట, గొప్ప సహాయము, గొప్ప ఆరోగ్యము, గొప్ప స్వస్థత, గొప్ప మేలులు, గొప్ప సమాధానము యేసు నామములో వారికి కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.